వీడియో 2 ముడుమాల్ టు కొల్పూర్. ఇగో చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయి. ముడుమాల్ టు కొల్పూర్ ఇది రెండవ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని, చాలా బాగుంటుంది. ఈ రోడ్ అనేది ఇరుపక్కల చెట్లు, చుట్టుపక్కల వరి పొలాలు, చాలా చాలా బాగుంటాయి. కాబట్టి వరి పొలాలు, చుట్టూ వరి పొలాలు, ఇగో ఇది వరి పొలాలు. ఈ విధంగా కూడా వరి పొలాలు చూడశక్యంగానే వరి పొలాలు ఉంటాయి మా ఊర్లో. ఇది మా ఊరే. ముడుమల్ నుండి ఇగో వరి పొలాలు ఉంటాయి. ఇది చాలా అందమైన చెట్లు ఉంటాయి రోడ్డు ఇరువైపులా. ఇది మీరు ఎక్కడైనా ఉన్న వాళ్ళు ఉంటే, దూరం ఉన్న వాళ్ళు రండి, నా మొబైల్ నెంబర్ పెడతా, అవసరమైతే కాల్ చేసి వచ్చి చూడండి. ఇప్పుడు ఇంత అందమైన ప్రకృతిని మనం ఎక్కడ చూడలేనంతగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని. ఇంత అందంగా ఉంటుంది. చెట్లు, చుట్టుపక్కల చెట్లు, వరి పొలాలు, అస్సలు బీడు పొలాలు అనేది కనబడని ఊరు ఏదైనా ఉందంటే మా ఊరే. కొల్పూర్ అనేది ఈ రోడ్డు ముందు వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ 3 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇంకా 2 కిలోమీటర్లు దాటితే వచ్చేస్తుంది కొల్పూర్ అనే ఊరు. ఆ ఊరికి ముడుమాల్ నుండి 5 కిలోమీటర్లు ఉండదని చెప్పాను కదా. ఇగో ఇదంతా ఇక్కడ నుండి కొల్పూర్ ఏరియా అడవి స్టార్ట్ అయింది. ఇట్లా ఇదంతా కూడా కొల్పూర్ ఏరియా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఈ వీడియో. మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అరే మా ఊళ్ళో ఇలాంటి పొలాలు ఉండేవి, మా ఊరు ఇలా ఉండేది అని అనిపిస్తుంది. కాబట్టి ఇంత బాగుంటుంది అంటే వరి పొలాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని వీడియో కోరుతున్నా. కాబట్టి చుట్టుపక్కల ఇంత వరి పొలం, ఇంత వరి ధాన్యం పండించే విలేజ్ కూడా ఎక్కడ ఉండకపోవచ్చు. ఎక్కడ చూసినా బీడు పొలం కనిపించకుండా వరి పొలాలు ఎక్కువ కనబడతాయి. ఇగో పచ్చదనం, పరిశుభ్రత అంటే కొల్పూర్కి పెట్టింది పేరుగా కనబడుతుంది. రోడ్డుకి ఇరువైపుల చెట్లు, ఇగో ఇండ్లు, అడవిలో ఇండ్లు. ఇక్కడ ఈ ఇండ్ల దగ్గర మా పొలం కూడా ఉంటుంది. ముందుకెళ్తే కొంచెం అలాగే వీడియో చూస్తుంటే కనబడుతుంది. ఇగో ఇక్కడ కనబడుతుంది ఈ ఇల్లు దగ్గర. అలాగే ఇక్కడ కనబడే బ్లూ, దీని పక్కల ఇగో ఇక్కడ కనబడుతుంది ఈ బ్లూ ఇంటి వెనుక. ఇగో ఇలాగే చూస్తే ఇదే మా పొలం. ఇట్లా చూడాలి, ఇలా చూస్తే ఇదంతా చూస్తే ఇది మా పొలము. కాబట్టి అందరూ చూసినందుకు వీక్షించాలని కోరుతూ, మీ కేవి నరసింహ. ఇదే లైన్ ఇలాగే వెళ్తే కొల్పూరు ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో చూడాలని కోరుతున్నాం మిత్రులారా. ఖచ్చితంగా కూడా ఇదంతా ఒకప్పుడు అరణ్యమైన అడవి ఉండేది, కానీ ఈరోజు పచ్చని పొలాలతో, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి చూడాలని, కాబట్టి ఖచ్చితంగా కూడా చూసి తరిస్తారని కోరుతున్నా. అందరికీ కూడా థ్యాంక్ యూ.